స్వాముల వారికి జై. ఓం శ్రీ సత్యానందయోగీంద్రమరుణాచలవాసిన మౌనీంద్రరమణ పాదాబ్జభృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే కరుణాపూర్ణసుదబ్ధిః కవలితఘన విశ్వరూపకిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ త్వయ్యరుణాచలః సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేతచ్చిత్రం హృద్యహమిత్యాత్మతయా నృత్యశిభోస్తే వదంతి హృదయన్నామ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఈ ముంబై భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలిలో శ్రావణ మాస కార్యక్రమంలో ఈరోజు 4వ రోజు మనం 18 పురాణాల సారాంశాన్ని 3 రోజుల్లో టూకీగా తెలుసుకున్నాం. ఇవాళటి నుంచి మనం విష్ణు మహాపురాణంలో ప్రవేశిస్తాం. ఇది మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్నలకు పరాశర మహర్షి సమాధానాలు చెప్తాడు. వాళ్ళిద్దరి యొక్క సంవాదం అనుకోండి. మైత్రేయ మహర్షి అడగడం, పరాశర మహర్షి జవాబులు చెప్పడం. పరాశర మహర్షికి చాలా గొప్పవాడు. మైత్రేయ మహర్షి కూడా ఎంతో కాలం చాలా తపస్సు చేసినాడు. ఆయనకు భాగవత పురాణంలో కూడా మైత్రేయ మహర్షి విదురుడు సమాగమం ఉంటుంది. విదురుడు అడిగినటువంటి ప్రశ్నలను అన్నిటికీ మైత్రేయ మహర్షి సమాధానం చెప్తాడు. ఇక్కడ మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ మరి పరాశర మహర్షి సమాధానం చెప్తున్నాడు. ముఖ్యంగా మైత్రేయ మహర్షి మంగళాచరణం చేస్తూ జితం తే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు ఋషికేశ మహాపురుష పూర్వజ. ఎలా ఉన్నాడంటే పుండరీకాక్షుడు అంటే ఎర్రతామరల ఎలా ఉంటాయో అలాంటి కన్నులు కలిగినటువంటి వాడు భగవంతుడు. ఏమి అంటే మళ్ళీ ఎర్రని కన్నులు కలిగినటువంటి వాడంటే కోపంతో ఎర్రబడ్డం కాదు, కోపంతో కూడా ఎర్రబడతాయి కదా, అట్లా కాదు. కాబట్టి ఆయన పుండరీకాక్ష నీకు నమస్కారము, నీవు విశ్వభావనుడివి, ఈ విశ్వాన్నంతా కూడా సృజించినటువంటి వాడివి, నీకు నమస్కారం. ఋషికేశ అంటే
ఇంద్రియములనన్నింటినీ తన స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వాడు మహాపురుషుడు. ఈ కనపడేటటువంటి ప్రపంచమంతా కూడా ఆయనే నిండి ఉన్నాడు. అటువంటి వాడికి నేను నమస్కారం చేస్తున్నాను. సదక్షర బ్రహ్మయ ఈశ్వర పుమాన్ గుణోం విసృష్టి స్థితికాల సంవ్యలయ ప్రధాన బుద్ధ్యాది జగత్ ప్రపంచో ప్రధాన బుద్ధ్యాది జగత్ ప్రపంచసూ సనోస్తు విష్ణుర్మతిభూతి ముక్తిదా. సత్పదార్థం అన్నింటిలో ఉంది. ఎప్పుడూ నేను ఉన్నాను అనేటటువంటి భావన ఉందా లేదా మీ దాంట్లో? మీలో కూడా ఎప్పుడూ ఏదో ఉంది. అదే ఈశ్వరుడు, అదే పుమాన్, అదే సృష్టి స్థితి కాల సంలయ. సృష్టిని మరి స్థితిని కాలాన్ని లయం చేసేటటువంటి వాడు. ప్రధాన బుద్ధ్యాది జగత్ ప్రపంచసూ. ఆయన ఈ ప్రపంచాన్నంతటినీ కూడా సృష్టించినటువంటి వాడు. సా నోస్తు విష్ణుర్మతి భూమి అంటే నా యొక్క మతి అటువంటి విష్ణుమూర్తి యందు ఎల్లప్పుడూ ఉండుగాక అని చెప్తున్నారు. ఇంకా ప్రణమ్య విష్ణుం విశ్వేశం బ్రహ్మాదీన్ ప్రణిపత్య చ గురుం ప్రణమ్య వక్ష్యామి పురాణం వేద సంహితం. వేద సంహితమైనటువంటి ఈ పురాణాన్ని నేను గురువుకు నమస్కారం చేసి చెప్తాను అంటున్నాడు. అందుకే ఏ పని చేసినా, ఏ పని చెయ్యబోతూ ఉన్నా, ఏ పని ప్రారంభించబోతూ ఉన్నా మొట్టమొదట ఏం చేయాలా? గురువుకు నమస్కారం చేసి ప్రారంభిస్తే అది సఫలమవుతుంది. అది వాళ్ళకి సులువుగా జరిగిపోతుంది. గురువు అనుగ్రహం అన్నమాట. అందుకే పెద్దలు ఉంటే పెద్దలకు నమస్కారం చేయాలా, గురువు గారికి నమస్కారం చేయాలా, తన పని ప్రారంభించాలా. అప్పుడు వాడికి సుఖం. కాబట్టి ప్రణమ్య విష్ణువును నమస్కరిస్తాను, విశ్వేశ్వరుణ్ణి నమస్కరిస్తాను, బ్రహ్మదేవునికి నమస్కరిస్తాను, గురువుకు కూడా నమస్కరించి ఈ పురాణాన్ని చెప్తాను అని మంగళాచరణంగా 3 శ్లోకాలు మొట్టమొదట భగవంతునికి నమస్కారం చేస్తూ చెప్పబడ్డాయి. ఆ తర్వాత మైత్రేయుడు చెప్తున్నాడు, ఇతిహాసాలు పురాణాలు బాగా తెలిసినవాడు, వేదాలు వేదాంగాలు మొత్తం పారంగతమైనటువంటి వాడు, ధర్మశాస్త్రాలు మున్నగున్నటువంటి తత్వాలు తెలిసినటువంటి వాడు. అటువంటి వశిష్ఠుని కుమారుడైనటువంటి శక్తికి నందనుడైన ఆ పరాశర మహర్షికి మైత్రేయుడు ఉదయమే లేచి పూర్వాన్న సమయంలో చేయవలసినటువంటి నిత్యకర్మలు చేస్తూ ఆచరిస్తూ సాష్టాంగంగా నమస్కారం చేసి అభివాదనం గావించి ఇలా అడిగాడు. అభివాదనం అంటే తన గోత్రము, నామము, ఏ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు అవన్నీ చెప్పి నమస్కారం చేయాల పెద్దలకి. ఇప్పుడు ఎవరికి తన గోత్రం తెలీదు, శాఖ తెలీదు, వాళ్ళ వేదం తెలీదు, ఏం తెలీదు. అట్లా ఆ విధంగా అభివాదన చేయాలి. అప్పుడు గురువర్యుణ్ణి అడిగాడు అటువంటి వశిష్ఠ మహర్షి యొక్క పౌత్రుడైనటువంటి పరాశర మహర్షిని. ఆయనకు నమస్కారం చేసి, గురువర్య, నేను సమస్త వేదాల అధ్యయనం చేసిన. ఎవరి గురించి చెప్తున్నాడు? తన గురించే చెప్పుకుంటున్నాడు. ఎవరు?
ఎవరు చెప్పుకుంటున్నారు? మైత్రేయుడు చెప్పుకుంటున్నాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను మధ్యలో అడుగుతా, ఎట్లనో ఎప్పుడు అడుగుతాను నాకే తెలియదు. కాబట్టి మైత్రేయుడు అంటున్నాడు, సకల ధర్మశాస్త్రాలన్నింటినీ కూడా పఠించాను. క్రమ పద్ధతిలో షడంగాలను కూడా అభ్యసించా. షడంగములు అంటే వేదానికి సంబంధించి 6 అంగములు ఉంటాయి. అది ఈ వేదములు ఎన్ని మనకు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఇవి 4 వేదాలు. ఇక స్మృతులు 4: యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి, శంఖస్మృతి. ఇవి స్మృతులు. ధర్మశాస్త్రాలు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము. ఇవి వేదాంగాలు అంటారు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము. ఇవి 6 అంగాలు వేదంలో చెప్పబడినటువంటి వాటికి సంబంధించి. శిక్ష, వ్యాకరణం. వ్యాకరణం తెలిస్తే కానీ ఆ శ్లోకాలు మరి వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలకు అర్థాలు తెలియవు. వ్యాకరణం తెలియాల. అంటే మనం మాతృభాష ఏదైతే ఉన్నదో దానికి ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. మనం వింటూ ఉంటే, మాట్లాడుతుంటే వస్తూ ఉంటుంది. ఇక వేరే భాష నేర్చుకోవాలంటే వ్యాకరణము తప్పనిసరి. అట్లా మరి సంస్కృతం నేర్చుకోవాలన్నా కూడా వ్యాకరణము తప్పనిసరి. అదే మాతృభాషగా ఉంటే అది సహజంగా వచ్చేస్తుంది. అది మనం ఏం నేర్చుకోవాలి హిందీకి, అయినా కూడా మనకి హిందీ వచ్చింది. ఎందుకంటే వింటూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే వచ్చేసింది. అట్లా మన తెలుగు మాతృభాష అది కూడా అంతే కదా, చిన్నప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నాం. దానికి కూడా వ్యాకరణము. అయితే చదువుకునేటప్పుడు వ్యాకరణం చెప్తారు కొద్దిగా, ఏమి అట్లా. కాబట్టి త్వత్ప్రసాదాన్ మునిశ్రేష్ట మామన్యే నాకృత శ్రమం వక్ష్యంతి సర్వశాస్త్రేషు ప్రాయశో ఏపి తద్విదః. ఓ మహానుభావ, నీకు నమస్కారం. నీ అనుగ్రహం వల్ల సమస్త శాస్త్రాల యొక్క అధ్యయనం శ్రమించి చేశాను. నన్ను పండితులు కూడా నా విద్వత్తును చూసి ప్రశంసిస్తూ ఉంటారు. ఎవరంటున్నారు? మైత్రేయ మహర్షి పరాశర మహర్షితో అంటున్నాడు, సోహమిచ్చామి ధర్మజ్ఞ శ్రోతుం త్వత్తో యథా జగత్ బభూవ భూయశ్చ యథా మహాభాగా భవిష్యతి. అయ్యా మహానుభావ, మహర్షి నీకు ప్రణామం. అట్లా ఇతరుల ద్వారా నేను ప్రశంసలు అందుకున్నా కూడా ఈ విషయాలు నీ ద్వారా కొన్ని వినగలుగుతున్నాను. నేను వినాలనిపిస్తుంది. ఏమిటంటే ఈ జగత్తు ఎట్లా ఉంది, పూర్వం ఎలా ఉండింది, మరలా ఇప్పుడు ఎలా ఉన్నది, దీని తర్వాత ఏమవుతుంది, ఈ జగత్తంతా కనిపించేది ఏమవుతుంది, ఆ విషయాలు నాకు చెప్పాల్సింది అని మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని అడిగాడు. అంతేకాదు, బ్రహ్మణ్యుడా, అసలు ఈ జగత్తు ఇలా ఉండడానికి కారణం ఏమిటి? చరాచర ప్రపంచమంతా దేని నుంచి ఉద్భవిస్తున్నది? ఇదంతా వస్తున్నది కదా, మరి ఎక్కడి నుంచి వస్తుంది? దేంట్లో లీనమైపోతుంది?
చివరకు దేంట్లో లయించిపోతుంది. ఈ కనబడేటటువంటి పంచమహాభూతాల యొక్క ఆవిర్భావం ఎట్లా జరిగింది? పంచమహాభూతాలంటే భూమి, నీరు, నిప్పు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5. మరి దేవతల పుట్టుక, సముద్రాల పుట్టుక, పర్వతాల పుట్టుక, ఈ భూమి పుట్టుక ఎట్లా జరిగింది? సూర్యుడు ఎలా పుట్టాడు? ఆయన స్థితిగతులు ఏమిటి? ఆయన ఎందుకు తిరుగుతున్నాడు అక్కడ? దేవతల వంశాలు ఏమిటి? మనువులని ఎవరిని చెప్తారు? మన్వంతరాలు ఎవరిని చెప్తారు? 4 యుగాలని విభజింపబడ్డాయి కదా, మరి ఆ కల్పాలు ఏమిటి? కల్ప విభాగాలు ఏంటి? కల్పాంతం తీర్పు ఏమిటి? ఈ ధర్మాలు ఎటువంటివి? ఏ ఏ యుగంలో? ఓ ముని, దేవర్షుల యొక్క, చక్రవర్తుల యొక్క చరిత్ర ఏమిటి? వ్యాస మహర్షి కర్తృత్వంతో వేదశాఖలు మరి ఏ విధంగా ప్రకటింపబడ్డాయి? ధర్మాంశ బ్రహ్మాదీనాం వశిష్ఠపుత్రుడైనటువంటి శక్తియుక్త కుమారుడైన పరాశర, బ్రాహ్మణాదులు ఆచరించేటటువంటి ధర్మాలేంటి? 4 ఆశ్రమాల్లో నివసించేటటువంటి వారి యొక్క ప్రవృత్తి ఏమిటి? వాటి గురించి నీ వలన వినాలనుకుంటున్నా నేను. బ్రహ్మణ్యుడా, ఓ మహాముని, నీ అనుగ్రహం ద్వారా ఈ సర్వస్వం ఎలా తెలుసుకోగలను? ఆ విషయం నాకు బాగా చెప్పండి. నా మనస్సు ప్రాసాదోన్ముఖం, అంటే నీ అభిముఖం అవుతూ ఉన్నది అని. ఇప్పుడు కొంతమందికి ఇష్టం లేకపోయినా అది వింటూ ఉంటే ఆ తర్వాత ఇష్టం కలుగుద్ది కదా, జబర్దస్తిగా. అంటే అప్పుడు ఏమవుతుందంటే అది దాని యందు వాడికి మనస్సు ఇష్టపడుతుంది అన్నమాట, వింటూ ఉంటే. అసలు వినకపోతే వాడికి ఏం. కాబట్టి అట్లా ఇవన్నీ నేను అడిగాను, మరి నా మనస్సును నీ వైపు తిప్పుకో అని చెప్తున్నాడు మైత్రేయ మహర్షి. అప్పుడు పరాశర మహర్షి చిన్నగా మాట్లాడుతూ, సాధు మైత్రేయ, నువ్వు అడిగిన ప్రశ్నలు చాలా బాగున్నాయి, మంచి ప్రశ్నలు వేశావు అని చెప్తున్నాడు. సాధు, ధర్మజ్ఞ, ధర్మాలన్నీ తెలిసినటువంటి వాడు అయినప్పటికీ మళ్ళీ నన్ను అడుగుతున్నావు. స్మారితోస్మి పురాతనం, నేను ఎప్పుడో మా తాతగారి ద్వారా విన్నటువంటి వాణ్ణి నాకు ఇప్పుడు నువ్వు అడుగుతూ ఉంటే అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఏమి అంతే కదా, ఎవరన్నా జ్ఞాపకం చేస్తే అవన్నీ వచ్చేస్తాయి. పితామే భగవాన్ వశిష్ఠో యదువాచ, నా తండ్రి అయినటువంటి వశిష్ఠ భగవానుడు నాకు ఆ విషయాలు చెప్పాడు, అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. విశ్వామిత్ర ప్రయుక్తేన రక్షసా భక్షితో మయా శృతస్తతస్తతః క్రోధో మైత్రేయాసీన్ మాతులః. ఒకసారి ఏమైందంటే మా తాతగారికి విశ్వామిత్రుడికి శత్రుత్వం వచ్చింది. ఏమొచ్చింది? శత్రుత్వం. ఆ శత్రుత్వం అంటే ఏం లేదు, మా తాతగారు నిశ్చలంగా ఉన్నారు. అయితే విశ్వామిత్ర మహర్షి ఎంతో తపస్సు చేశాడు, ఎంతో, చాలా. అందరూ దేవర్షులు, బ్రహ్మర్షులు అందరూ వచ్చి ఆయన్ని బ్రహ్మర్షి అని చెప్పారు. కానీ
మా తాతగారు మాత్రం ఆయన బ్రహ్మర్షి అనలే. ఆయన క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడు. ఎవరు? విశ్వామిత్రుడు. కాబట్టి బ్రహ్మర్షి అని అనిపించుకోవాలా అని ఆయన ఉద్దేశం. అందరు అన్నా కూడా ఈయన అనలేదే అని కోపం ఆయనకి. అంతే కదా, ఎవరికన్నా సహజంగా. అనకపోతే నష్టమేమైంది, కానీ అట్లా అనుకోరు. ఏం వాడొక్కడు నన్ను ఇట్లా అవమానం చేస్తుంటాడా అని చెప్పేసేసి అనుకున్నాడు. అప్పుడు ఆయన మీద కోపం పగబట్టాడు. ఎవరు? విశ్వామిత్రుడు. ఒక రాక్షసుని సృష్టించి పంపించాడు. వశిష్ఠుని యొక్క కుమారులందరినీ కూడా ఆ రాక్షసి చంపేసింది. చంపేస్తే అప్పటి నుంచి నేను ఈ రాక్షసుల మీద కోపం పట్టా. ఎవరంటున్నారు ఈ మాటలు? అరే పరాశరుడు అంటున్నాడు. ఎవరంటున్నారు? అదే చెప్పేది. ఎవరు చెప్తున్నారు ఇది? పరాశరుడు కదా చెప్తుండేది. ఎవరికి చెప్తున్నాడు? మైత్రేయ మహర్షికి చెప్తున్నాడు. మా తాతగారు ఏమనలే, బ్రహ్మర్షి అని చెప్పలే. అందుకని విశ్వామిత్రుడు కోపం బట్టి మరి కోపంతో ఒక కృత్య రాక్షసిని సృష్టించి తోలేడు. తోలితే మా నాన్నగారితో సహా ఇంకా ఇతరమైనటువంటి 100 మంది కొడుకులు చచ్చిపోయారు. మా నాన్నగారిని చంపాడు అని ఈ రాక్షసుడి మీద నాకు కోపం. నాకు అంతకుముందు కథ తెలీదు. ఆ రాక్షసుడిని ఎవరు సృష్టించారో నాకు అదంతా తెలీదు. ఈ రాక్షసుడు మా నాన్నగారు చంపాడని నాకు కోపం. ఇక నేనేం చేశానంటే పట్టరానంత కోపం వచ్చింది. తతోహం రక్షసాం సత్రం వినాశాయ సమారభత్ భస్మే కృతాశ్చ శతశః తస్మిన్ సత్రే నిశాచరాః. నేను ఏం చేశానంటే రాక్షసుల యొక్క వినాశం కోసం ఒక గొప్ప యజ్ఞం తలపెట్టా. యజ్ఞం ఇక వాళ్ళంతటా వాళ్ళే ఆ యజ్ఞం గుండంలో వచ్చి పడిపోవాలా. యుద్ధం చేసేదేం లేదు. ఏమి అట్లా ఇప్పుడు భాగవతంలో కూడా జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తాడు కదా. మహాభారతంలో సర్పయాగం వాళ్ళ నాన్నగారు పరీక్షిత్ మహారాజుని పాము చంపిందని సత్రయాగం చేస్తాడు. సర్పయాగం మీరు విన్నారో లేదో. ఆ సర్పయాగం చేస్తే ఆ సర్పాలన్నీ వచ్చి ఆ యజ్ఞంలో అవే వాటంతట అవే మంత్రం చెప్తే అవే పడిపోతూ ఉంటాయి. అట్లా ఎన్నో అయిపోతాయి. అప్పుడు ఒక మహర్షి వచ్చి అరే ఇటువంటి పనికిరాదు, మంచిది కాదు భూతజాలాన్ని చంపడం అని చెప్తే అప్పుడు మానేస్తాడు. అట్లాగే ఈ పరాశరుడు కూడా సర్పయాగం కాదు రాక్షస యాగం చేశాడు. ఏమి వాళ్ళే వచ్చి పడిపోతూ ఉన్నారు. ఆ యజ్ఞంలో బూడిదైపోయారు ఎంతోమంది, వేలాది మంది. అట్లా సమస్త రాక్షసులు నశిస్తూ ఉండగా మహాభాగుడైనటువంటి వశిష్ఠ మహర్షి నా దగ్గరికి వచ్చి మా తాతగారు, ఒరేయ్ కోపం మంచిది కాదురా నాయన అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు మనకు అందరికీ కోపం మంచిదని చెప్తారు. ఎప్పుడన్నా చెప్పారా? ఎవ్వరు కోపం మంచిది కాదనే చెప్తారు. కానీ కోపం మాత్రం వస్తుంది, రాదా? చిన్న వాటికే కోపం వస్తుంది. ఆయనకు కూడా కోపం వచ్చింది. ఆ వశిష్ఠుడు చెప్పాడు, అలం అత్యంత కోపేన తాతమన్యుమిమం జహి రాక్షసా నాపరాధ్యంతే
పితుస్తే విహితం యథ. ఎవడో ఒక రాక్షసుడు మీ తండ్రిని చంపాడని నువ్వు రాక్షస యాగం చేస్తే ఇంతమంది రాక్షసుల్ని చంపడం ఏం బాగులేదు. వీళ్ళు అందరూ కూడా అపరాధులు కాదు. ఎవడో వాడొక్కడు అపరాధి. ఏమి ఒక పాము కుట్టిందని పాములన్నింటిని చంపేస్తే మంచిది కాదు కదా. మానవుడు ఒక్కడు ఏదో తప్పు చేశాడని అందరి మానవుల్ని చంపేస్తే ఏమి. కాబట్టి ఇప్పుడు అందుకే ఒక టీచర్ గారు చెప్పారు, ఒక విద్యార్థి తప్పు చేశాట, వాడిని శిక్షించాల. సరే సారు అక్కడి నుంచి వాడిని రమ్మంటే రాలే, ఈయనే కుర్చీలోంచి లేచి బెత్తం పట్టుకొని వాడిని కొట్టాడు. కొట్టిన తర్వాత ఆ పక్కన ఉండే వాళ్ళని కూడా కొట్టాడట. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు సార్ అంటే, మీరు కూడా మళ్ళీ చేస్తారు కదా, మళ్ళీ లేచి రావాలా అన్నాడు. అట్లా కాదు కదా. కాబట్టి ఇంతమంది రాక్షసులు, అయ్యా కోపం, వాళ్ళందరూ కూడా అపరాధం చేసినటువంటి వాళ్ళు కాదు రాక్షసులు. అందువల్ల అటువంటి కోపం పనికిరాదు నాయన, చాలు. ఇంకా ఈ కోపాన్ని ఇంతటితో విడిచిపెట్టు. రాక్షసులందరూ తప్పు చేసినటువంటి వాళ్ళు కాదు. ఈ అభిచారిక హోమం వల్ల జన్మించినటువంటి రాక్షసునిచే నీ తండ్రికి మరణం లభించింది. కాబట్టి అది మరణం రావడం అందరికీ సహజం. నువ్వు దాన్ని నిమిత్తం చేసుకొని ఇంతమందిని చంపడం మంచిది కాదు. మూఢానామేవ భవతి క్రోధో జ్ఞానవతాం కృతః చెప్తున్నాడు. మనందరికీ పాఠం ఇదే. ఏమిటి? కోపం వచ్చినా కూడా తగ్గించుకోవాలి ఒకానొకప్పుడు. ఏమి కోపం పెట్టుకొని జీవితాంతం అట్లా గడపకూడదు. మన భగవాన్ల వారు ఉపదేశ రత్నావల్లో ఒక శ్లోకం చెప్పారు. ఉత్తమ కోప క్షణిక మధ్యమస్త్వేకదినావధిక మరణాంతం అధమాధమ. అంటే ఉత్తమమైనటువంటి వాడికి కోపం వస్తే ఒక క్షణం ఉంటుందట, అంతటితో సరి. మళ్ళీ వాడిని మామూలుగా చూస్తాడు, మళ్ళీ పలకరిస్తాడు మామూలుగా, అంతే. ఆ సందర్భంలో ఏదైతే ఉన్నదో అది చెప్పేసి, ఇక మధ్యమస్త్వేకదినావధిక, మధ్యముడికి కోపం వస్తే ఒక రోజంతా ఉంటుందంట. ఒక రోజంతా మాట్లాడకుండా, వాళ్ళతో వ్యవహారం చేయకుండా ఏదో చేస్తాడు. ఇక అధములకు ఉంటుంది, వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు ఇక దాన్నే, వాళ్ళతో వ్యవహారం. అయ్యో అట్లా ఉండకూడదు. ఏముండాలా? అప్పటిదప్పుడు మర్చిపోవాలా. అది మహాత్ములైనటువంటి వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే వెంటనే చెప్పేసి ఏమి మళ్ళీ మామూలుగా మాట్లాడుతుంటారు. అది నేర్చుకోవాలి మనం. కాబట్టి కోపం అనేది మానవుడికి భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు? కోపం కామ క్రోధస్తదా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము, ఈ మూడు వదిలిపెట్టాలంట. ఏం వదిలిపెట్టాలా? లేకపోతే మంచి వాటిని పట్టుకొని చెడ్డవాటిని వదిలిపెట్టు, లేకపోతే చెడ్డవాటిని పట్టుకొని. కాబట్టి అందుకే ఏం చెప్పాడు? ఈ నరకద్వారాలని చెప్పాడు. కోపం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. ఈ కామం, క్రోధం, లోభం ఏమిటవి? నరకద్వారాలు.
ఇక ఇంకేంటి పట్టుకోవాలి అంటే యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినాం. మనుషుణ్ణి పవిత్రవంతుణ్ణి చేసేవి ఏంటి అంటే 3. యజ్ఞం ఒకటి, దానం ఒకటి, ఏమి తపస్సు. ఇవి 3 ఏంటి? యజ్ఞము, దానము, తపస్సు. అయితే యజ్ఞం చేయడం కృతయుగంలో చెల్లింది వాళ్ళకు. ఇప్పుడు ఈ కలియుగంలో ఎక్కడ యజ్ఞం చేస్తాడు? చేయలేడు. తపస్సు అది చేయొచ్చు కొంతవరకు. పూర్వకాలంలో అది తపస్సు. అరణ్యాలకు వెళ్ళి ఒక ఏంటి ఏం తినకుండా ఎండిన ఆకులు తింటూ అసలు ఏమి తినకుండా వాయుభక్షణం చేస్తూ ఏంటి అది కూడా చేయకుండా అట్లా తపస్సు చేసిన వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే ఈ కలియుగంలో ఏంటయ్యా, అటు తపస్సు చేయలేడు, ఇటు యజ్ఞము చేయలేడు. మరి పవిత్రం చేసేది ఏంటి అంటే దానం. అన్నిటికంటే గొప్పదైనటువంటిది ఏంటి ఈ కలియుగంలో? దానం. అది అందరూ చేయొచ్చు. డబ్బు ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా, డబ్బు లేని వాళ్ళు కూడా చేయొచ్చు. ఉన్న దాంట్లో ఏమి నీకు 50 రూపాయలు ఉన్నాయి, 1 రూపాయి దానం చేయి, 49 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకో. అట్లా కాబట్టి ఇట్లా దానం కలవు యుగే. ఈ కలియుగంలో నేను పవిత్రం చేసేది ఏంటి? దానం. కాబట్టి మన స్వర్గానికి ద్వారం ఏమిటి? యజ్ఞో దానం తపశ్చైవ. ఈ 3 మనం స్వర్గానికి పోవాలంటే. మరి నరకానికి పోవాలంటే మనకు తెలుసు ఇక కామం, క్రోధం, లోభం. అందుకే ఇటు కోపం పనికిరాదయా, క్రోధం పనికిరాదయా నీకు అని చెప్పి ఎవరు చెప్పారు? మూఢేనా ఎవరు చెప్తున్నారు? వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు. ఎవరికి? వాళ్ళ మనవడికి. మనవడెవరు? పరాశర మహర్షికి. కాబట్టి మూఢేనామేవ భవతి క్రోధో జ్ఞానవతాం కుతః. మూఢులకు మాత్రమే కోపం వస్తుంది. అంటే అజ్ఞానులకు, తెలియని వాళ్లకు. జ్ఞానవంతులకు కోపం రాదు. వచ్చినా కూడా వాళ్ళు నిగ్రహించుకుంటారు. ఎట్లాగా అంటే భగవద్గీతలో చెప్పాడు భగవంతుడు, కూర్మోంగా నీవ సర్వశః. ఏదన్నా భయం కలుగుతున్నది అంటే తాబేలు ఏం చేస్తుంది? ఆ ఇంద్రియాలన్నింటినీ, కాళ్ళు, చేతులు, నోరు, తల అన్నీ లోపలికి ముడుచుకుంటుంది. దాని మీద ఒక గడ్డపారేసి కొట్టినా కూడా అది పగలదు. అంటే వాటి నుంచి రక్షించుకుంటుంది. అట్లాగే మానవుడు నిగ్రహించుకోవాలి. అందుకే భగవంతుడు భగవద్గీతలో మంచి ఉదాహరణ చెప్పాడు. ఎట్లా చెప్పాడు? కూర్మోంగా నీవ సర్వశః ఇంద్రియార్థేషు అని చెప్పాడు. కాబట్టి ఈ ఇంద్రియములు అట్లా నిగ్రహించుకోవాలి. అట్లా నిగ్రహించుకున్నటువంటి వాడికి జీవితం బాగుంటుంది. లేకపోతే ఏదో ప్రమాదంలో నీ కాళ్ళన్నా ఇరిగిపోవచ్చు, చేతులన్నా ఇరిగిపోవచ్చు, లేకపోతే మెడకాయే పోవచ్చు. అందుకని భగవంతుడు ఎంత మంచి ఉదాహరణ చెప్పాడు కదా. కూర్మోంగా నీవ సర్వశః. అజ్ఞానం కలిగినటువంటి వాడికి కోపం వస్తుంది. ఇక మనకన్నా ఎప్పుడన్నా వచ్చిందా లేదా చూసుకోండి మీరే. మళ్ళీ నేనంటే మళ్ళీ కోపం వస్తుంది. అంటే మనమంతా అందుకే గురువుగారు భగవాన్ వారు చెప్తుండే ఉపన్యాసంలో, అరే నీకు జ్ఞానం కావాలన్నా అజ్ఞానం కావాలరా
అంటే ఒక అక్షరం ఎక్కువగా ఉంది, అజ్ఞానమే కావాలి స్వామి అన్న అంట. అట్లా కాబట్టి అజ్ఞానం ఉండేవాడికి కోపం వస్తుంది. మనమంతా ఎవరమో తెలుసుకోండి మీరే. హన్యతే తాతకక్కేన యతః స్వకృత భుక్ పుమాన్. ఎవడు ఎవరిచే చంపబడతాడు? ఎవడు ఎవరిచే చంపబడాడు? ప్రాణి లోకంలో చేసుకున్నది తాను అనుభవిస్తాడు. ఏమి అందువల్ల మనకు వచ్చినటువంటి నష్టం, కష్టం, ఆపద ఎదుటి వాళ్ళ మీద వాళ్ళ ద్వారా వచ్చిందని మనం వాపోకూడదు. చాలామంది అట్లనే చేస్తారు. వాడు అట్లా చేశాడు కాబట్టి నాకు ఇటువంటిది వచ్చింది అంటాడు. ఏమి కాబట్టి మన ప్రారంధం ఇలా ఉన్నది, ఇలా వచ్చింది అని అనుకుంటే ఏ గొడవ ఉండదు, ఏ కోపము రాదు. ఇదే జ్ఞానం అంటే, ఇంకే వేరే జ్ఞానం కాదు. కాబట్టి మనకు అట్లా ఉండదే. ఎదుటివాడే ఎదురుగ్గా కనిపిస్తాడు. వాడు ఇట్లా చేయబట్టి నాకు ఇటువంటిది వచ్చింది. వాడు ఏమనిపిస్తాడంటే వాడిని చూడగానే, వాడు చూడకపోయినా సరే వాడిని ఎట్లాగైనా చూడే ఇక నాశనం చేయాలి, వాడిని ఎట్లా పగ తీర్చుకోవాలా అనిపిస్తుందా? ఆ పగ ఎప్పుడైతే తీర్చుకోవాలనిపిస్తుందో మన మనస్సు పాడైపోద్ది, ద్వేషం పెరిగిద్ది. నేను నా 10 రూపాయలు పోయినా పర్వాలేదురా, వాడికి 1,00,000 రూపాయలు నష్టం రావాలంటాడు వాడు. వీడికి కదా, అరే నువ్వు కూడా పాడైపోతావురా నాయనా వద్దు అంటే, నేను పాడైనా పర్వాలేదా వాడిని నాశనం చేయాలంటాడు. అంటే ఇదే అజ్ఞానం. ఇటువంటిది పగ తీర్చుకోవడం అనేది ప్రతీకారం, ఇది పనికిరాదు అని చెప్పి అందుకే చెప్తున్నాడు ఆయన. ఇది తన యొక్క ప్రారంధంలో ఇలా ఉన్నది అని అనుకోవాలా. సంచితస్యాపి మహత వత్స క్లేశేన మానవై యశసస్తపశ్చైవ క్రోధో నాశకరః పరః. మానవుణ్ణి నాశనం చేసేదేంటి అంటే ఏంటి? క్రోధనాశకరః. క్రోధో నాశకరః. క్రోధమే నాశనం చేస్తుంది మానవుణ్ణి. ఎవరిని? మనుష్యుణ్ణి. ఎవరో వేరే వాళ్ళు నాశనం చేయరు. ఏమి కాబట్టి అదే దాన్ని వదిలిపెట్టాలా. ఇంకేమంటున్నాడు? కష్టపడి సంపాదించినటువంటి వాడి కీర్తి గంగలో కలిసిపోతుంది కోపం వస్తుంది కదా. తపస్సు, వాడు ఎంతో కష్టపడి తపస్సు చేస్తే విశ్వామిత్రుడికి కూడా తపస్సు చేశాడు ఎన్నోసార్లు. ఆయన కోపం వల్ల తపస్సు నశించింది, భంగమైపోయింది, నాశనం కలుగుతుంది. అమితమైన క్రోధం వల్ల వాడికి నాశనం తప్పదు. ఇంకా చెప్తున్నాడు, స్వర్గాపవర్గ వ్యాసేధ కారణం పరమర్షయః వర్ణయంతి సదా క్రోధం తాత మా తద్వశో భవ. నాయన, స్వర్గానికి లేదా మోక్షానికి అడ్డంకి అయినటువంటి క్రోధాన్ని గొప్పవారైనటువంటి ఋషీశ్వరులు దగ్గరికి చేరనియరు. ఏమి వాటిని దూరంగా ఉంచాల కోపాన్ని. మరి నువ్వు క్రోధానికి లొంగి ఈ యజ్ఞం చేస్తున్నావు, క్రోధానికి వశమైపోయి కోపానికి కట్టుబడి ఇవి చేస్తున్నావు. ఇది మంచిది కాదు. ఎవరు చెప్పారు? వశిష్ఠ మహర్షి
పరాశరుడికి చెప్పాడు. ఇట్లా చెప్పాడని మైత్రేయుడికి పరాశర మహర్షే చెప్పుకుంటున్నాడు. హలం నిశాచర అనపకారిభి సత్రం తే విరమత్వేతత్ క్షమాసారాహి సాధవ. అది చాలా మంచి మంచి వాక్యాలు ఉన్నాయి దీంట్లో. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. క్రోధో నాశకరః, ఇంతే 6 అక్షరాలు గుర్తుపెట్టుకోండి, వాడి జీవితం బాగుపడుతుంది. అందుకే పురాణాలు చదవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? వర్జయంతి సదా క్రోధం. మహాత్ములైనటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ ఈ కోపాన్ని వదిలిపెడతారు. అంతే. ఇంత మంచి మాటలు ఇవి. తర్వాత క్షమాసారాహి సాధవ. అయ్యా, సాధువులంటే ఎవరు? ఎల్లప్పుడూ కోపంతో ఉండేవాళ్ళ? ఏదన్నా తప్పు చేస్తే దాన్ని క్షమించేటటువంటి వాళ్ళే సాధువులు. క్షమాసారాహి సాధవ. కాబట్టి నువ్వు సాధువు కావాలంటే ఏం చెయ్యి? నువ్వు చేసేటటువంటి యజ్ఞం చేస్తున్నాడు కదా, ఆ యజ్ఞం మానేయి అని వాళ్ళ తాతగారే చెప్పారు. ఎవరు? నిరపరాధులైనటువంటి వాళ్ళను, దీనులను, ఈ నిశాచరులను దగ్ధం చేసింది చాలు. ఇక ఇంతటితో ఈ యాగం విరమించు. సత్పురుషులు ఎప్పుడైనా సరే ఓర్పుతోనే ఉంటారు నాయన, దాన్ని అతిక్రమించారు. అందుకే సముద్రుడు ఉన్నాడనుకో, ఆయనకు ఓ 2-3 నదులు వచ్చి కలిసాయనుకో, తన చెలియలి కట్ట దాటి, హద్దు దాటి బయటకు వచ్చాడనుకో, ఏమంటాం? సముద్రం అంటామా? ఎల్లవల వచ్చినాయంటాం. ఇప్పుడు ఎల్లవలంటే తెలుసా? వరదలు. మా నెల్లూరు జిల్లాలో ఎల్లవలు అంటారు. అంటే చిన్న చిన్న నదులు, చిన్న చిన్న కాలువలే పొంగి పారుతాయి కదా. సముద్రం పొంగుతుందా? ఎప్పుడన్నా పొంగుతాయేమో మరి తెలీదు. కానీ చాలా వరకు ఎప్పుడన్నా పొంగితే అది వేరు, ఎప్పుడు పొంగి ఉంటే అది సముద్రం కాదుగా. అట్లాగే సాధువులకు ఎప్పుడన్నా కోపం వస్తే అది వేరు, అది కూడా మళ్ళీ ఎప్పుడు ఉండదు. ఎవడి మీదనైతే కోపపడతాడో వాడితో మళ్ళీ సామరస్యంగానే ఉంటాడు వాడు సాధువు. అట్లా కానటువంటి వాడు మరి వాడి మీద మొన్న ఒక అమ్మగారు ఎప్పుడో వాళ్ళు ఇంట్లో వాళ్ళు 4 అన్నదమ్ములంట, ఒక అప్ప చెల్లెలు. అయితే వాళ్ళ నాన్న అమ్మ పోయారు. పోతే ఈమెకు కూడా వాళ్ళు ఎంతో కొంత ఇచ్చినారు. కానీ ఆమె ఏమన్నదంటే, నాకు ఇంత రావాలా, నాకు అంత ఇయ్యలే, అందుకని మా అన్నదమ్ములతో నేను మాట్లాడడం లేదు అన్నది. అంటే డబ్బు కోసం నువ్వు మీ అన్నదమ్ముల యొక్క ప్రేమను, అవునా కాదా? ఒకదాన్ని ఆశిస్తే ఒకటి పోతుంది, చిన్నదాన్ని ఆశిస్తే పెద్దది పోతుంది కదా. ఏదో అమ్మ దగ్గర ఉండే బంగారం ఏదన్నా ఇచ్చి ఉంటారు, కానీ అది చాలదంట ఆమెకు. కాబట్టి అట్లా దాన్ని మనం పరిహారం చేయాలి. సాధువులు అంటే ఎవరు? ఓర్పు గలవాళ్ళు సాధువులు.
అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మంచి ఎంత చిన్న చిన్న మాటలు ఇవి. ఏవం తాతేన తేనాహ మనునీతో మహాత్మన ఉపసంహృతవాన్ సత్రం సద్వస్తద్ వాక్య గౌరవాతో. అప్పుడు ఆయన అంటున్నాడు పరాశరుడు, మా తాతగారి మాటను విని నేను కోపం త్యజించి ఈ సత్ర యాగం మానేసిన. అది మా తాతగారి మీద గౌరవంతో. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళు చేసేటటువంటి చెడ్డ పనులను మానుకుంటారు కదా. అట్లా మానుకుంటే కూడా మంచిదే. కొంతమంది ఏమో వాళ్ళ కోరికలు ఎక్కువైపోయి వాళ్ళు వద్దన్నా కూడా ఆ చెడ్డ పనులను చేస్తారు. ఏమి అంటే కోరిక మీద అంత బలమైనటువంటి వాళ్ళకు కాంక్ష ఇతరులు. అందుకే రాముడి యొక్క జీవితంలో కూడా చాలామంది చేయరానటువంటి పనులను చేయడానికి సిద్ధమైపోయి కూడా రాముడు ఏమనుకుంటాడో అని మానేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే రాముడు ఆదర్శపురుషుడు. అర్థమైందా? కైకేయి మీద భరతుడికి చాలా కోపం వచ్చింది. ఎప్పుడు? రాముణ్ణి అరణ్యానికి పంపించినాయి. అప్పుడు ఆయన వాళ్ళ తాతగారింటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చాలా కోపం వచ్చింది. ఎంతవరకు అన్నాడంటే, నిన్ను ఇప్పుడే చంపి పారేస్తా అన్నాడు. కానీ మళ్ళీ వెంటనే ఆయన వెనకకు జంకాడు. నేను నిన్ను చంపితే తల్లిని చంపినటువంటి వాడు భరతుడు, అందుకని ఈ భరతుడిని నా దగ్గరికి రానియ్యాని రాముడు అంటాడేమో అని భయపడి నేను నిన్ను చంపట్లేదు అని మళ్ళీ చెప్పాను. రామాయణంలో ఎంత మంచి మాట అంటే, అటువంటి వాళ్ళు ఆదర్శవంతులు అన్నమాట. ఒకరి ద్వారా పాపాన్ని చేయడానికి పోతూ కూడా ఆ పాపాన్ని ఆపేటటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాళ్ళు పెద్దలు. ఏమి అవునా? అటువంటి మహనీయులు, అటువంటి వాళ్ళు లోకానికి ఆదర్శం. వాళ్ళు లోకస్తదనువర్తతే. కృష్ణుడు కూడా అదే అన్నాడు, అయ్యా నన్ను చూసి ఇతరులు కూడా నేర్చుకోవాలయ్యా, కాబట్టి నేను అటువంటి పనులు చెయ్యా. నేను అందుకే లోకానికి ఆదర్శవంతమైనటువంటి మనుషులు. అంతే, పెద్దవాళ్ళు ఏది చేస్తే చిన్నవాళ్ళు అది చేస్తారు. ఏమి ఒకసారి ఒక ఆయన చెప్పాడు, ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం ఇది చేయకురా అని చెప్తాం, వాడి చేతనే సిగరెట్లు తెప్పించుకుంటే ఏమవుతుంది? వాడి ముందు తాగడు కానీ వాడి వెనుక తాగుతాడు వాడు. ఏమి ఒరే ఇది చేయకురా అని చెప్తాడు నాన్న, మరి అవేమో అప్పుడు ఏం చేస్తాడు వాడు? అట్లా వాళ్ళతో అటువంటి పనులు కూడా చేయించుకోకూడదు. ఏమి కాబట్టి భరతుడు ఏం చేశాడు? అమ్మను చంపలే, తల్లిని చంపినటువంటి ఘాతకుడు అని ముద్ర వేస్తాడేమో రాముడు అని భయపడ్డాడు. తన దగ్గరికి రానియడేమో అని భయపడ్డాడు. అందుకని ఆయన ఆ పని చెయ్యలే. అంటే తల్లిని చంపినటువంటి పాపం నుంచి రాముడు కాపాడాడా లేదా? అది స్వస్య ధర్మస్య రక్షిత. వాడు ఏమైనాడు? రాముడు తన పాపం నుంచి రక్షింపబడ్డాడు.
అది కాబట్టి ఇక్కడ వశిష్ఠ మహర్షి కూడా అట్లా ఆయన్ను నిగ్రహించాడు. ఎవరిని? పరాశర మహర్షిని. సత్రయాగాన్ని విరమింపజేశాడు. తతః ప్రీతః సా భగవాన్ వశిష్ఠో ముని సత్తమః. ఎప్పుడైతే పరాశరుడు తాను చెప్పినటువంటి మాటను విని అది మానేశాడో ఏమి ప్రీత మనస్సుడయ్యాడంట. చాలా ప్రేమ కలిగినటువంటి వాడయ్యాడు. ఎవరి మీద? పరాశరుని మీద. అంతే కదా, ఎవరైనా కానీ చెప్పినటువంటి మాట విన్నటువంటి వాడి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. వాడు తక్కువ ఎక్కువ అని కాదు లెక్క. కొడుకులు అందరూ సమానులే. ఎవడైతే తన మాట వింటాడో తను చెప్పినట్టు నడుస్తాడో వాడి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అంత మాత్రం చేత వాడి మీదనే నువ్వు అంటే అంటారుగా కొంతమంది, నన్నేమో మంచిగా చూస్తావు, నన్నేమో ఇట్లా చెబుతావు అంటే ఇది. కాబట్టి అట్లా కాదు. అందుకని పరాశరుని చాలా ఇష్టపడ్డాడు. నేను చెప్పినటువంటి మాట విన్నావు. తతః ప్రీతః, ఎంతో ఆనందపడ్డాడు. అక్కడికి ఇది జరుగుతూ ఉండేటటువంటి సమయంలో పులస్త్య మహర్షి కూడా అక్కడికి వచ్చాడట. వీళ్ళిద్దరికి ఎప్పుడైతే సత్రయాగం మానేశాడో వెంటనే పులస్త్య మహర్షి వచ్చాడు. ఆయన కూడా గొప్ప తపస్వి, బ్రహ్మమానస పుత్రుడు ఆయన. ఏమి అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆ పులస్త్య మహర్షి ఇలా అన్నాడు. పితామహేన తత్వార్థః కృతాసన పరిగ్రహః మామువాచ మహాభాగో మైత్రేయ పులహాగ్రజః. ఆయన్ని చూడగానే మా తాతగారు మంచి ఆసనం ఏర్పాటు చేశారు. ఎవరు? వశిష్ఠ మహర్షి. పులస్త్య మహర్షి రాగానే మంచి ఆసనం అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయనకు నమస్కారం చేసి మరి నిలబడ్డాడు. నేను కూడా మరి మా తాతగారు అనుసరించిన మార్గాన్ని నేను కూడా అనుసరించిన. అంటే ఈయన కూడా నమస్కారం చేశాడు పెద్దలకు. వస్తే ఇప్పుడు పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు మనం పెద్దవాళ్ళు నమస్కారం చేశారనుకో, చిన్నవాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు కూడా చెప్పబడలే. ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరు చేయరు. మళ్ళీ దరిద్రం. వాడికి చెప్పాలి మళ్ళీ, ఎవరై నువ్వు కూడా చేయరా అన్న కూడా వాడు ఇట్ట చేస్తాడు, వాడు సరిగ్గా చేయడాడు. ఇదే మన అంటే మన సంస్కారం ఎక్కడికి పోతుంది? వాడికి అహంకారం అన్నమాట. కాబట్టి ఆయన కూడా పరాశర మహర్షి కూడా పులస్త్య మహర్షికి నమస్కారం చేశాడు. అప్పుడు ఆ మహర్షి పులస్త్య మహర్షి నాతో అన్నటువంటి మాట ఎవరితో అంటున్నాడు? పరాశరునితో అంటున్నాడు. వైరే మహతి యద్వాక్యాత్ గురోరస్యాశ్రితా క్షమా త్వయా తస్మాత్ సమస్తాని భవాన్ శాస్త్రాన్ని వేత్స్యతి. ఎంత మంచి మాట చెప్తున్నాడు. నీకు మీ నాన్నను చంపినటువంటి వైరం రాక్షసుల మీద చాలా ఉంది. అయినప్పటికీ నువ్వు మీ తాతగారి మాటను విని దీన్ని ఈ యాగాన్ని ఆపేసినావు. నాకు చాలా సంతోషం వేసింది అంటున్నాడు ఆయన. అనకుండా ఆయన అడగకుండా అని చెప్తున్నాడు. అంటే పెద్దల వాళ్ళ మాటలను వింటే పక్కనుండేటటువంటి పెద్దలు కూడా సమ్మతించి వాళ్ళ మీద అనుగ్రహిస్తారు. నాకు చాలా సంతోషం వేసింది. ఓర్పును తెచ్చుకున్నావు. కాబట్టి సమస్త శాస్త్రాలు చెప్పేటటువంటివి ఏమిటంటే క్షమాగుణమే
ప్రధానమైనటువంటిది. ఏం చెప్తున్నాడు? క్షమాగుణమే, చాలా ఓర్పే చాలా ప్రధానమైనటువంటిది. సమస్త శాస్త్రాలు ఈ ఓర్పు వల్ల మనం తెలుసుకోవచ్చు. ఈ సమస్త శాస్త్రాలు చెప్పేటటువంటివన్నీ ఏంటి అంటే ఓర్చుకోవడమే, ఓర్పే. మన ఇంట్లో మన అమ్మ నాన్న, ఇప్పుడు ప్రహ్లాదుడు ఏం చేశాడు? ఆయన్ని ఇప్పటికీ మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఏం చేశాడు? వాళ్ళ నాన్న పెట్టినటువంటి కష్టాలు అన్నీ ఓర్చుకున్నాడు. ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడాడా ఎప్పుడన్నా? మరి మన అమ్మ నాన్న ఎప్పుడన్నా మనల్ని కష్టపెడితే అదన్నా ఓర్చుకుంటున్నావా? వెంటనే ధ్వజమెత్తేస్తున్నావు వాళ్ళ మీద. అవునా? నీకు ఇష్టమైంది చేయకపోతే చాలు, ఇక ఎగిరిపోతాడు వాడు. కాబట్టి అట్లా కాదు. క్షమ సమస్త శాస్త్రాల యొక్క సంపూర్ణం. సంతతేర్న మహమోచ్ఛేద క్రుద్ధేనాపి యతః కుతః త్వయా తస్మాన్ మహాభాగ దదామ్య అన్యం మహావరం. ఇగో పులస్త్య మహర్షి ఆ పరాశర మహర్షిని చూసి అంటున్నాడు, ఓ నిజంగా నువ్వు క్రోధం జయించు. అంతే కదా, తాత చెప్తే వాడు ఓర్చుకొని. అందుకే మహాభారతంలో అందరికంటే ఎక్కువ కోపం వచ్చింది భీముడికి. ఎప్పుడు? ద్రౌపది వస్త్రాపహరణం చేసేటప్పుడు. అందరికంటే వీళ్ళకు వచ్చింది. కానీ అంత ధర్మరాజు కంటే 100 అంతలు బలం కలిగినటువంటి వాడు భీముడు. ఎంత? 100 అంతలు. కానీ అన్న కనసైగా చేశాడు, లేసాడు ఆయన అప్పుడే కొట్టిపారేద్దామని. కానీ అన్న కనసైగా చేశాడు, ఇది సమయం కాదురా నాయన. వెంటనే కూర్చున్నాడు ఆయన. ఎవరు? భీముడు. అంత కోపాన్ని దిగమింగుకున్నటువంటి వాడు కోపాన్ని జయించాడు కదా. అది లేకపోతే అప్పుడే భారత యుద్ధం ప్రారంభమయ్యేది. ఇట్లా ఓర్చుకున్నాడు కాబట్టి తర్వాత వాళ్ళందరినీ జయించగలరు. లేకపోతే భీష్ముని జయిస్తాడా, ద్రోణాచార్యుని జయిస్తాడా, కృపాచార్యుని జయిస్తాడా? వీళ్ళందరూ మహామహులు. ఆ ఓర్పే వీళ్ళని చంపింది తర్వాత. కాబట్టి చెప్తున్నాడు మహాభాగా. ఎవరు? పరాశరుని గురించి చెప్తున్నారు పులస్త్యుడు. మహాభాగా, నువ్వు క్రోధాన్ని జయించావు, అందువల్ల నీకు గొప్ప వరం ఇస్తా నేను. అడగకుండానే ఇస్తున్నాడు చూడు. అంటే పెద్దల యొక్క అనుగ్రహం కలిగితే వాళ్ళే ఇచ్చేస్తారు, మనం అడగాల్సినటువంటి అవసరం లేదు. అడగాలనా? తాళం చెయ్యి నాన్న నాకు అని అడగాలనా? నువ్వు యోగ్యుడు అయితే నాన్ననే నీకు ఇచ్చేస్తాడు. లేకపోతే వాడు ఏం చేస్తాడో అని వీడు చచ్చేదాకా బొడ్లో పెట్టుకుంటాడు. ఏమి? కాబట్టి నీకు పెద్ద వరం ఇస్తా. ఏం వరం? విను. ప్రవృత్తేచ నివృత్తేచ కర్మణ్యస్త్వమలామతి మత్ప్రసాదాత్ అసందిగ్ధ తవ వత్స భవిష్యతి. పురాణ సంహితాకర్త భవాన్ వత్స భవిష్యతి దేవతా పారమార్థ్యంచ యథావత్ వేత్స్యతే భవాన్. నువ్వు పురాణకర్తవైతావయ్యా. పులస్త్య మహర్షి ఏం చెప్తున్నాడు పరాశర మహర్షికి? నువ్వు పెద్ద పురాణకర్తవవుతావు, సంహితను కూడా రాస్తావు, పురాణాలన్నింటినీ ప్రవర్తింపజేస్తావు, దేవతా ఆస్తిక్యం నీకు లభిస్తుంది.
పరమార్థతత్వం నీకు తెలుస్తుంది. ఇంకా ఏమిటి, ఈ ప్రవృత్తి కానీ నివృత్తి కానీ, చేయాల్సినటువంటి కర్మలు కానీ చేయకూడనటువంటి కర్మల యందు నీకు విమలమైనటువంటి మతి ఉంటుంది. విమలమైన మతి అంటే స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి మనస్సు నీకు ఉంటుంది అని. మనందరికీ ఏం కావాలా? ఏం కావాలా? మంచి మనస్సు కదా. ఇది అదే చెప్తుంది. ఆయన అడగకుండానే ఇస్తున్నాడు. ఎందుకు ఇచ్చాడు? తాతగారి మాటను అమలు చేశాడు కాబట్టి పరాశర మహర్షికి వచ్చి. అట్లాగే మన పెద్దల యొక్క మాటను మనం అమలు చేస్తే మనకేమొస్తుంది? కానీ అంత ఆలోచించం మనం కదా. అది అందుకే పురాణాలు చదవాలి మనం. మైత్రేయుడే వింటున్నాడు ఇది. ఈ విషయం అంతా ఎవరు చెప్తున్నారు? పరాశరుడు మైత్రేయ మహర్షికి నా విషయంలో ఇలా జరిగిందయా అని చెప్తున్నాడు. మత్ప్రసాదాత్ అసందిగ్ధ, నీకు సందిగ్ధం అనేది రానే రాదు అని వరం ఇస్తున్నాడు. అంతకంటే కావాల్సిందేమో. కాబట్టి ఇటువంటి వరాన్ని ఆయన సంపాదించాడు. తర్వాత ఏం చెప్తాడో రేపు తెలుసుకుందాం. మనకు సమయం అయిపోయింది. నేను ఇంకా చాలా చెప్పాలనుకున్నా, ఇక్కడే ఆగిపోయింది బండి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ రామ, శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ. జయ రాజా రామచంద్ర భగవానికి, సీతామాయికి, పవనసుత హనుమానికి, గోపాలకృష్ణ భగవానికి, భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారికి, భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారికి, పూజ్యశ్రీ బ్రహ్మానంద తీర్థ స్వాముల వారికి, హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్.